దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని శ్రేష్టమైన సందేశం వెనుక ముందు ఒక ప్రత్యేక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తూ మనం ముందుకు సాగుతాం. నా పాపమును భరించుటకై ఇలా వెలసిన యేసు, నిరపరాధివి బలిగా నిన్ను సిలువ వేసితినే, నిరపరాధివి బలిగా నిన్ను సిలువ వేసితినే. దయామయా కృపామయా నీ రక్తములో కడుగుమయ్యా. దయామయా కృపామయా నీ రక్తములో కడుగుమయ్యా. నా పాపమును భరించుటకై ఇలా వెలసిన యేసు, నలుగగొట్టెను సిలువలో నా దోషమే, గాయపరచెను సిలువలో నా నేరమే, నలుగగొట్టెను సిలువలో నా దోషమే, గాయపరచెను సిలువలో నా నేరమే. బాధింపబడినను మౌని అయినా గొర్రెవలే, బాధింపబడినను మౌని అయినా గొర్రెవలే, నా పాపమును భరించినను శుద్ధుని చేసితివే, నా పాపమును భరించినను శుద్ధుని చేసితివే. దయామయా కృపామయా నీ రక్తములో కడుగుమయ్యా. దయామయా కృపామయా నీ రక్తములో కడుగుమయ్యా. నా పాపమును భరించుటకై ఇలా వెలసిన యేసు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా నున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలంలో ఉన్నాం. అయితే ప్రపంచంలో చాలా సంఘాలు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమల ధ్యానాలు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మనందరి కొరకు శ్రమ అనుభవించాడు. శిలువ మ్రాను మీద వ్రేలాడు వారు శాపగ్రస్తుడని ఉంది. శాపగ్రస్తులు ఎవరంటే పాపము చేసిన వారు, దోషం చేసిన వారు, అతిక్రమం చేసిన వారు శాపగ్రస్తులు. కానీ మ్రాను మీద వ్రేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 2 దొంగలతో శిలువ మీద వ్రేలాడారు. ఆయన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉన్నటువంటి 2 దొంగలు శాపగ్రస్తులే. వారు అనేక రకమైనటువంటి అకృత్యాలు చేశారు, పాపాలు చేశారు, దోషాలు చేశారు. దాన్ని బట్టి వాళ్ళకి శిక్ష అక్కడ చేయబడతా ఉంది. కానీ యేసు ప్రభువారు శాపగ్రస్తుడు కాదే. ఆయన లోకమానవాళి యొక్క శాపమంతా అనుభవిస్తూ ఆయన శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన శాపగ్రస్తుడు కాదు, పాపం చేసిన వాడు కాదు. అందుకని అంటున్నాడు, నా దేవా నా దేవా
నీవు నన్నేలా విడనాడితివి అని శిలువలో ఆయన 7 మాటలు మాట్లాడారు. వాటిలో ఇది 4వ మాట. అంటే ఆ 4వ మాట మాట్లాడేటప్పటికల్లా తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు చేయి విడిచేశారు. కనుక నా దేవా నా దేవా అని సంబోధించాడు. మొదటి మాటలో నా తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించుము, క్షమాపణ దయచేశాడు. తర్వాత శిలువలో 2వ దొంగకి పరదేశుని అనుగ్రహించాడు. తర్వాత 3వ మాటలో తల్లికి మరి ఆదరణ దయచేశాడు. 4వ మాటలో ఆయన ఒక జీవన్మరణ కేక, నా దేవా నా దేవా. అలాగే మరి తర్వాత దాహం అని ఆయన ఆత్మీయ దాహాన్ని గురించి కేకేశాడు. అలాగే ఆయన తండ్రి ఏమైతే పని అప్పగించాడో, తండ్రి నీవు నాకు అప్పగించిన పని సంపూర్తిగా నెరవేర్చి నిన్ను మహింపరిచానంటాడు. కనుక సమాప్తం చేశాడు అప్పగించిన పని అంతా. మరి 7వ మాటలో ఆయన తండ్రి ఆత్మను అప్పగించాడు. కనుక ప్రియమైన అది ఇక్కడ నా దేవా అన్నాడు. మొదటి మాటలో నా తండ్రి అన్నాడు, చివరి మాటలో కూడా నా తండ్రి అన్నాడు. కానీ ఇక్కడ వచ్చిన నా దేవా అన్నాడు. తండ్రి అని సంబోధించలేకపోయాడు. ప్రియమైన కారణం ఆ తండ్రి కుమారులకు ఉన్నటువంటి ఆ అనుబంధం తెగిపోయింది. మరి శిలువ కార్యం చేసే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నా దేవా అనేటటువంటి సంబోధన చేయటం ఉద్దేశం ఏంటంటే ఆయన మీదకు మనందరి పాపములు వేయబడ్డాయి. కనుక పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు. కనుక పరిశుద్ధులతోనే తండ్రి యొక్క సహవాసం. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండని ప్రభు సెలవిచ్చారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన వ్రేలాడుతూ ఆయన మనందరి పాపములు ఆయనపై వేయబడ్డాయి. కనుక పాపిగా మార్చబడ్డాడు ఆయన. ఆయన బ్రతుకున్న రోజుల్లో కూడా హెబ్రీయులు రాసిన పత్రిక 5:7 రాయబడి మాట, ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన మరణము నుండి తప్పించగల వానికి ఆయన ప్రార్థనలను యాచనలను కూడినటువంటి మరి చేసినట్టుగా చూస్తాం. కనుక ఆయన జీవితం అంతా ప్రార్థనలు చేసుకుంటూ వచ్చాడు, బోధించుకుంటూ వచ్చాడు, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ వచ్చాడు, అనేక స్వస్థతలు ఇచ్చాడు, అంధకార శక్తులను విడుదల చేశాడు. దేవుని శక్తి కలిగిన వాడు యేసు ప్రభువారు ఇక్కడ రిక్తుడుగా ఏమీ చేయలేని వాడిగా శిలువలో ఆయన వ్రేలాడుతూ నా దేవా అని కేకలు వేశాడు. కారణం తండ్రి ఆయన చేయి విడిచిపెట్టాడు. నన్నేలా చెయ్యి విడిచితివి. ఆయన చెయ్యి విడచడానికి కారణం ఏంటంటే ఆయన పాపముగా చేయబడ్డాడు. కనుక పాపముతో దేవునికి సంబంధం ఉండదు. అప్పుడు దాకా ఆయన కుమారుడిగా పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక ఆయనతో సంబంధం ఉంది. చెయ్యి విడిచితివి. ఆయన చెయ్యి విడిచాడు అని అంటే అర్థం ఏంటంటే అప్పటిదాకా ఆయన చెయ్యి పట్టుకుని ఉన్నాడు అని అర్థం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి విడిచాడు అని అంటే అప్పటి వరకు పట్టుకుని ఉన్నాడు అని అర్థం. ఎప్పటి నుంచి పట్టుకుని ఉన్నాడు? ఆయన జగత్తు పునాది వేయకముందే ఆయనతో సహవాసం. చెయ్యి విడిచటం అంటే చెయ్యి పట్టుకున్నటువంటి సహవాసం కలిగి ఉంటాం. ఇప్పుడు వివాహం అయింది, భార్యాభర్తలు. వివాహం అప్పుడు ఏం చేస్తారు? పెండ్లి కుమార్తె చేతిని పెండ్లి కుమారుడి చేతికి అప్పగిస్తారు. ఇది ఎప్పటి నుంచి మీరిద్దరూ మరి ఒక బాంధవ్యం కలిగి ఉండాలి, ఒక సంబంధం కలిగి ఉండాలి, ఒక సహవాసం కలిగి ఉండాలి, ఒక ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక శరీరంగా ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, మీరు ఏకత్వం కలిగి ఉండాలి అని ఆ చేయి పట్టిస్తారు. అలాగే ఆ తండ్రి కొడుకుల యొక్క సంబంధం విడవటం అంట లేదా పట్టుకుని ఉండటం అన్న సంబంధం ఉంది అని అర్థం. ఈ సంబంధం ఎప్పుడు ఉందనంటే ఆయన జగత్తు పునాదికి ముందే ఆ సంబంధం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన ముందుగానే యోహాను సువార్త 17:5 అంటాడు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. లోకం పుట్టక ముందే వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఆయన గురించి రాస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపం అన్నాడు.
అంటే వాళ్ళు మొదటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారి దేవుని స్వరూపం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకంగా అయి ఉండి అంటారు. కానీ వాళ్ళు ఒక పర్పస్తో ఈ లోక పాప విమోచన కొరకు తండ్రి అయిన దేవుడు తనలోంచి ఒక అంశగా కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. దేని కొరకు? పాప విమోచన కొరకు పరిశుద్ధుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. యేసు ప్రభువారు వెడలిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని బలపరచడానికి, ఆత్మీయంగా స్థిరపరచడానికి పరిశుద్ధాత్ముడిగా మరలా ఆయనే ఈ లోకంలోకి వచ్చాడు. కనుక వారు ఏకదేవుడు, ముగ్గురు కానీ ఒక్కరే, కానీ పనుల పర్పస్ని బట్టి వారు ఈ లోకంలోకి వచ్చారు. కానీ వారంతా ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మకుడు కూడా దేవుని స్వరూపమే. అక్కడ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు, ఆయన దేవునితో సమానముగా ఉండి, దేవునితో సమానంగా ఉన్నాడు యేసు ప్రభువారు. ఆయన కూడా దేవుడే. యేసు ప్రభువారు దేవుని కుమారుడే కాదు, దేవుడు ఆయన. యోహాను గారు అంటాడు, ఆయన సువార్తలు రాస్తూ మొదటి అధ్యాయం మొదటి వచనం అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎదుట, వాక్యమే దేవుడు. ఆ వాక్యం దేవుని వద్దంటే దేవుని కుమారుడు, ఆ వాక్యమే దేవుడు. యేసు ప్రభువారు దేవుడు. కనుక ఆయన దేవుడు, దేవుణ్ణి దేవుడు చెయ్యి విడిచాడు అంటున్నాడంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఇద్దరు సత్సంబంధం కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు పర్పస్ ఏంటంటే ఆయన కుమారుడిగా ఈ లోకంలోనికి పరిశుద్ధుడిగా రక్తమాంసంలో పాలివాడిగా ఎందుకు వచ్చాడంటే ఆయన రక్తం చిందించి పాప విమోచన చేయటానికి. హెబ్రీ రాసిన పత్రిక 9:22 అంటాడు, రక్తము చిందించబడకుండా పాప విమోచన కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. అంటే రక్తం చిందించబడకుండా పాప విమోచన కలగదు. ఆదాము చేసిన పాపమును బట్టి అందుకే అంటాడు, ఒక మనుష్యుడు వలన అవిధేయత. రోమీయులకు రాసిన పత్రిక 5:12 అంటాడు, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఒక మనుషుడు అంటే ఆదాము ద్వారా పాపం వచ్చింది. అంత మాత్రమే కాదు, మనుషులందరూ పాపం చేశారు. కనుక మానవాళ్ళంతా పాపంలో ఉండగా ఈ పాప విమోచన జరగాలంటే రక్తం చిందించబడాలి. ఏ రక్తం అయి ఉండాలంటే అది పరిశుద్ధ రక్తం అయి ఉండాలి. ఒకవేళ మానవుల్ని బలిద్దామనంటే పాపం దిగుడిన వాళ్ళు, పక్షులు జంతువులను బలిద్దామనంటే వాళ్ళకి ఆత్మలు లేవు. ఒకవేళ దేవదూతలను బలిద్దామంటే వాళ్ళకి శరీరాలు లేవు. కనుక మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు తన పాపం తీసివేసుకోవటానికి. యజ్ఞాలని, యాగాలని, క్రతువులని రకరకాలు చేశాడు. అన్నదానాలని, గోదానాలని, భూదానాలని, వస్త్రదానాలని రకరకాల దానాలు చేశాడు. ఎన్ని దానాలు చేసినా మానవుడు పాపం తీసివేసుకోలేకపోతూ ఉండగా తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఆదాముతో వచ్చినటువంటి ఎడబాటు, ఆదాము మీద ఉగ్రత చూపించాడు, అజ్ఞాతిక్రమం చేశాడు. అజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఇప్పుడు మానవులంతా మరణం సంభవించి నరకంలోకి నెట్టివేయబడుతున్నారు. ఈ నరకం నుండి తప్పించబడటానికి, ఈ మరణం నుంచి, రెండో మరణం నుంచి తప్పించబడటానికి దేవుడే తన ప్రియకుమారుణ్ణి ఈ లోకంలోనికి రక్తమాంసంలో పాలివాడిగా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొని పుట్టబో శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడని రాస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు రక్తమాంస పాలివాడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ రక్తాన్ని శిలువలో చిందించి మానవాళి పాపాన్ని తీసివేయటానికి ఆయన వచ్చి శిలువ కార్యాన్ని చేశాడు. అందుకని ఆ శిలువని ఎక్కిన తర్వాత దానికి ముందుగా గెస్సమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న ప్రార్థన, గెస్సమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గెస్సమనే తోటలో చెమట రక్తముగా కారునంతగా ఆయన మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు చేస్తుంటాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని. వెంటనే ఏమంటాడంటే అయినను నీ చిత్తమే నెరవేరును గాక, ఈ గిన్నె, ఈ చేదు నా వద్ద నుంచి తొలగించు అంటున్నాడు. అంటే విశేషం ఏంటంటే ఆయన సిలువ కార్యం చేయడానికి వచ్చాడు ప్రభు. తండ్రి కూడా సిలువ కార్యం చేయడానికే ప్రభు కుమారుని పంపించాడు. అందుకని యెషయా గ్రంథం 53:10 అంటాడు, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, అతనికి వ్యాధి కలుగజేసెను. తండ్రి గట కుమారుని నల్లగొట్టడానికి ఇష్టమాయన రాస్తుంది. అంటే తండ్రి ఇష్టపడ్డాడు సిలువ ద్వారా కుమారుని నల్లగొట్టడం అండి. ఒక మన గోధుమ గింజను తిరగల్లో తిప్పితే ఎలాగ నలిగిపోద్దో
ఆ రీతిగా ఆయన శరీరం నల్లగొట్టబడింది. గడ్డం పెరిగి వేశారు, ముఖం మీద పుడిగుద్దులు గుద్దారు, అవమానపరిచారు, ఉమ్మి వేశారు. ఆయన ఈడ్చుకొని వెళ్ళారన్నారండి. తీసుకుని వెళ్ళటం కాదు, ఈడ్చుకుని వెళ్ళారు. కొరడాలతో శరీరం అంతా కూడా ఛిద్రం చేయబడింది. అలాగే ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, అలాగే ప్రక్కన గాయాలు. ఆయన శరీరం అంతా రక్తసిక్తం అయిపోయి ఆయన శరీరం అంతా కూడా మన కోసం నలగొట్టబడింది. ఎర్రటి ఎండలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు ఎర్రటి ఎండలో అప్పంలాగా కాల్చబడ్డాడు. కనుక ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన కారణం ఏంటంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. తండ్రి అయిన దేవుడు కుమారుని అతిథిగా ఎందుకని గురి చేశాడంటే ఆయన పొందిన దెబ్బల వల్ల ఏమంటే మనకు స్వస్థత. అలాగే ప్రియమైనడున ఆయన మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. సమాధానం పరచడానికి తండ్రి అయిన దేవుని మనల్ని సమాధానపరచడానికి మన మీద పడవలసిన శిక్షను ఆయన కుమారుడి మీద వేశాడు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి, అజ్ఞాతిక్రమాన్ని బట్టి దేవుడు ఉగ్రత చూపించి ఏదోలోంచి వెళ్ళగొట్టి నువ్వు నేల పంట చెమట కాచి తింటామని అతన్ని దూషించి ఏదేనులోంచి బయటికి పంపించేశాడు. ఒకవేళ అక్కడే ఉంటే మళ్ళీ జీవవృక్షాన్ని తింటే శాశ్వతకాల పాపంలో నుండి పోతాడని దానికి ఖడ్గజ్వాళ్ళు కూడా కాపలా వచ్చి బయటికి పంపి సమాధానం పోయింది. అందుముందు ఆదాము అలాగే దేవుడు తోటలో మాట్లాడుకునేవాళ్ళు. చల్లపోటు వచ్చి ఆదాము అంటే నాయన వెళ్ళి మాట్లాడుకునేవాళ్ళు. ఇద్దరు చక్కగా మాట్లాడు సహవాసం, ఇద్దరి మధ్య సహవాసం ఉంది. అదే చేయి పట్టుకోవడం అంటే సహవాసం ఉంది ఇద్దరికి, ఆదాముకి దేవుడికి. చక్కగా నడుస్తూ మాట్లాడుకునేవాళ్ళు. ఎప్పుడైతే అజ్ఞాతిక్రమం చేశాడో పాపం వచ్చిందో వెళ్ళగొట్టబడ్డాడు. అంటే దేవుడికి ఆదాముకి మధ్య సమాధానం పోయింది, చేయి విడిచేశాడు. అయినా దేవుడు వెంటాడుతూ ప్రేమిస్తూ ఆదాము తర్వాత జనాంగాన్ని కూడా సమస్తం పోషిస్తూ నడిపించాడు. వాళ్ళ యొక్క ఉగ్రత, వాళ్ళ యొక్క అవిధేయత చూసి జలప్రలయంలో నోవాహు కుటుంబాన్ని తప్ప అంతా కూడా ముంచి వేశాడు. ఆయన ఒక ప్రామిస్ చేశాడు, ఇదిగో ఇక మీదట నేను ఇలాగా జనులను నాశనం చేయను అని వాడికి ఒక వాగ్దానం ఇచ్చాడు నోవాహు కుటుంబానికి. ఇకలా చేసినాక నేను రీతిగా నేను నాశనం చేయను. ఒకవేళ నా ఉగ్రత వస్తే ఇది ఇంద్రధనుస్సుని ఆకాశంలో నేను దాన్ని చూసినప్పుడు ఉగ్రత చూపకుండా ఆగుతానని సెలవిచ్చి, అయినప్పటికీ నోవాహు తర్వాత తరం కూడా తీవ్రమైనటువంటి పాపాలు చేసి అతిక్రమాలు దోషాలు చేశారు. కానీ ప్రామిస్ చేశాడు కనుక దేవుడు మానవులంతా చేసినటువంటి పాపమును బట్టి, దోషమును బట్టి శిక్ష వాళ్ళ మీదకి రానియకుండా వారంతా కూడా దోషంలో పాపంలో ఉండగా మరణంలోకి వెళ్ళి రెండవ మరణంలో అగ్నిలోకి వెళ్ళిపోయే స్థితిలో వాళ్ళందరూ ఉండగా వీరందరి మీద ఉన్న ప్రేమ చేత, అందుకే అంటాడు యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి, ఎవరిని? ఆయన కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని అనుగ్రహించి ఆయన శిలువలో నలగొట్టాడు. ఆ నలగొట్టిన దాంట్లో ఆయన పొందిన దెబ్బల చేత ఏమైందంటే మనకి స్వస్థత. అంత మాత్రమే కాదు, ఆయనకు శిక్ష వేశాడు. ఆయన మీద శిక్ష అనుభవిస్తున్నాడు, శిలువ శిక్ష. శాపం రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు. ఆయనలో ఏ పాపం లేదు, ఏ శాపం లేదు, ఏ దోషం లేదు, కానీ శాపంగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే మన పాపములన్నీ దేవుడే ఆయనపై వేశాడు. ఇష్టమైంది ఆయనకి వేయటానికి. మనల్ని శిక్షించకుండా మనల్ని ప్రేమించాడు కనుక మనం నశించకుండా ఉండేట్లుగా ఆయనను అనుగ్రహించాడు. దేని కొరకు? మన బదులు శిక్ష అనుభవించడానికి. ప్రియమైన ఈ మహాశుక్రవారం అని ప్రపంచం అంతా చేస్తూ ఉంటారు. మరి ఆ శిలో కార్యం అంతా కూడా ఉదయం 9 నుంచి ప్రభు మధ్యాహ్నం 3 గంటల వరకు, 12 గంటల నుంచి 3 వరకు లోకమంతా చీకటికి పోయింది. కారణం ఏంటంటే ఈ సృష్టికర్త సూర్యుడు అయితే నన్ను చేసిన నా దేవుడు ఈ రీతిగా శ్రమలు అనుభవిస్తున్నాడని ఆ సూర్యుడు కూడా ముఖం చాటేసాడు. చీకటైపోయింది. భూమి అంతా కూడా కంపించింది. సముద్రాలు ఘోషించినాయి. అగ్నిపర్వతాలు అవి కూడా ఆహాకారాలు చేస్తున్నాయి. సృష్టికర్తకి ఇంత శ్రమ కారణం యేసు ప్రభువు అంత శ్రమ అనుభవించాడే నీకోసం, నా కోసమే. నువ్వు అనుభవించాలా శిక్ష, నేను అనుభవించాలా. మన కొరకు ఆయన శిక్ష అనుభవించి ఆ శిలువలో ఏమంటే నా దేవా నన్ను ఎలా చెయ్యి.
అప్పటిదాకా ఉన్న సహవాసాన్ని బట్టి ప్రభువు అక్కడ విలాపిస్తున్నాడు. జీవన్మరణ కేక. తండ్రి అనే సంబోధన చేయటానికి వీలు లేకుండా ఆ ఒక్క చోటనండి నా దేవా నా దేవా అంది. ఎన్ని చోట్ల మాట నా తండ్రి పంపాడు, తండ్రి పని మీద వచ్చాను, తండ్రి కార్యం చేస్తున్నాను, తండ్రి చెప్పినట్టు చేస్తాను, నేను చెప్పింది సొంతం కాదు, నా తండ్రి ఆయన చిత్తమే నెరవేరాలి అని ఎప్పుడు తండ్రిని సంబోధించి ఇక్కడ నా దేవా ఎందుకన్నాడంటే, ప్రియమైన దేవుడా, పాపముగా చేయబడ్డాడు ఆయన. కానీ పాపి కాదు ఆయన. నీ కోసం నా కోసం, నీ పాపం నా పాపాల కోసం దోషాలుగా చేయబడ్డాడు. కనుక ఆయన చేయి తండ్రి విడిస్తే విలువెల్లాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈనాడు చాలామంది తండ్రితో సహవాసం చేయటానికి ఇష్టపడలేదు. కానీ యేసు ప్రభువారు ఒక్క క్షణం చేయి విడిస్తేనే విలువెల్లాడాడు. మనం కొన్ని దినాలు, కొన్ని వారాలు, కొన్ని నెలలు దేవునితో సహవాసం లేకుండా కూడా జీవిస్తున్నాం, భయం లేకుండా. కానీ ఒక్క నిమిషానికి ప్రభువు విలువెల్లాడండి సహవాసం కోల్పోయినందుకు. కారణం ప్రియమైనరా, ఆయన పాపిగా మార్చబడ్డాడు కనుక మనందరి పాపముల నిమిత్తము ఆయన హింసించబడి మనల్ని నీతిమంతులుగా చేయుటకు ఆయన తిరిగి లేచాడు. వాక్యం చెప్పబడుతుంది. కనుక మనం పాపములని ఆయనపై పడ్డప్పుడు కానీ ఆయన పాపమేమీ లేదు. కనుక ప్రియమైన ఎందుకు ఆయన నా దేవా అన్న అంటే తండ్రి అనలేపడంటే ఆ బంధం తెగిపోయింది. ఎందుకంటే నీ కొరకు నాకు, అందుకే అంటాడు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏమిటి ఆ గిన్నె అంటే ఆ ఒక్క నిమిషం ఆ తండ్రి చెయ్యి విడిచేటటువంటి ఆ అనుభవం లేకుండా అని అడిగాడు. అది సిలువ కార్యం చేయకుండా అని కాదు. ఆయన వచ్చింది ఈ లోకంలో సిలువ కార్యం చేయటానికే. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపం కలిగి దేవునితో సమానుడై ఉండి విడిచిపెట్టకున్న భాగ్యానుగా ఎంచుకొనక ఆయన దాసుని స్వరూపం ధరించుకుని మనుష్యుని పోలికలో ఆయన దాసుని స్వరూపం మనుకుని పోలికలో దేనికోసం వచ్చాడు? మరణం వచ్చాడు. ఏ మరణం అంటే సిలువ మరణం మొదటిగా ఆయన రిక్తునిగా చేసుకుని ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాశాడు 2వ అధ్యాయంలో. ఆయన శిలువ మరణం అందడానికి వచ్చాడు. అందుకే యెరూషలేము కుమార్తెలు కనపడ్డప్పుడు వాళ్ళతో అంటాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి, నా కోసం ఎందుకు ఏడవద్దండి? సిలువ కార్యం చేయడానికే నేను వచ్చాను. కనుక ఆ సిలువను తప్పించమని ప్రభువుని వేడుకోలేదు. కానీ ఆ సిలువలో నీ చెయ్యి విడిచేటటువంటి క్షణం ఉంటుందే, అది గిన్నె నా యొద్ద నుండి తొలగించుంటే ఆ చేదుని ఆ ఎడబాటుని లేకుండా అని ప్రార్థన చేశాడు. ఇది విషయం. కానీ మనమైతే దేవునితో సహవాసం కోల్పోయినా కానీ విచారించట్లే. కానీ ప్రియమైన యేసు ప్రభు వారు సిలువ శిక్ష చాలా ఘోరమైందండి. సిలువ శిక్ష చాలా ఘోరమైంది. కానీ అలాంటి ఘోరమైన శిక్షను అనుభవించడానికి యేసు మన కోసం ఈ లోకంలోనికి. కనుక మనం ప్రియమైన దేవుడులారా, యెషయా గ్రంథంలోనే రాయబడ్డ మాట 53వ వచనం అంటాడు, 6వ వచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాను. ఆయన చెయ్యి ఎందుకు విడిచాడంటే మనందరి యొక్క దోషము యేసు మీద మోపాడు, దేవుడే మోపాడు. కనుక ఆయన దోషిగా మార్చబడ్డాడు. కనుక దోషిగా మార్చబడ్డాడు కనుక చెయ్యి విడిచాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ శిక్ష నీకోసమే. ఈ సిలువ శ్రమల ధ్యాన కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రియమిత్రుడా, ఆయన శిక్ష ఎందుకు అనుభవించాడంటే సిలువ శిక్ష. అందుకే మన బల్ల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా ఏం రాసి ఉంటుంది, ఇది చేయనప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకో. అంటే నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు పుచ్చుకునేటప్పుడు మీరేం చేయాలంటే నన్ను జ్ఞాపకము. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆ శరీరాన్ని చూడగానే ప్రభా ఈ శరీరం నా కొరకే కదా నల్లగొట్టబడింది, నా కొరకే కదా ఛిద్రం చేయబడింది, ఈ శరీరాన్ని నా కొరకు సిలువలో నువ్వు అర్పించావని నీ ప్రాణాన్ని పెట్టావు అని మనం జ్ఞాపకము చేసుకోవాలి. సిలువ శ్రమ ధ్యానం అంటే నా కొరకు నువ్వు మరణించావని జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేయటం. ధ్యానం చేసిన మనము అయ్యా ఇక నుంచి నువ్వు ఇంత కార్యం నాకు చేసావు, ఇంత ప్రేమను చూపించావు కనుక నీ బిడ్డగా నేను జీవిస్తాను, నీ యందు విశ్వాసం ఉంచుతాను, నీ రక్తంలో నేను కడగబడాలని ఆశపడుతున్నాను, నీ బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నానయ్యా, నా కొరకు నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు. నా రక్త సంబంధి కానీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ శ్రేయభిలాషులు కానీ ఎవరు ప్రేమించినంతగా నువ్వు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణమే పెట్టావు.
దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే ఎంత, ప్రాణం పెట్టినంతగా. కనుక ఆయన తండ్రి చెయ్యి విడిచినప్పుడు విలువెల్లాడిపోయాడు. కానీ మనందరి కొరకు ఆ శిక్షణ ఆయన అనుభవించాడు. కనుక మనం ఏంటంటే ఈ శిలువ ధ్యానం అంటే అవి జ్ఞాపకం చేసుకుని ప్రభువుని మనం ఆరాధన చేయాలి. కనుక ప్రియమిత్రుడా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆయన ఈ కొరకు శిలువ శిక్ష అనుభవించాడు. నువ్వు కృతజ్ఞత చూపిస్తూ ఆయనను ఆరాధిస్తున్నావు, మారు మనసు పొందావు, పాపక్షమాపణం యేసుక్రీస్తును బాప్తిసం పొందావు, రక్షణానుభవంలోకి వచ్చావు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు. మంచిది. నీ కొరకు ఆయన శిక్ష అనుభవించి నీ పాపంలో ఆయన అయిపోయి వేసుకుని పాపిగా మార్చబడ్డాడని గ్రహించి నీ కొరకమని నువ్వు తెలుసుకున్నావు. కనుక ఇప్పుడు మారు మనసు అనుభవం ద్వారా నువ్వేమన్నావు అంటే క్రీస్తులో ఉన్నావు. అందుకనే పౌలు గారు అంటాడు, బాప్తిసం పొందుటానగా యేసుక్రీస్తుని ధరించుకొనుట అంటాడు. అంటే యేసుక్రీస్తు మన పైకి వచ్చేసాడు. తర్వాత జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు అంటాడు. అంటే ధరించుకోవడం అంటే పైన క్రీస్తే, అవుట్ సైడ్ క్రీస్తే, ఇన్సైడ్ క్రీస్తే. జీవించువాడు నేను కాను అని అంటే ప్రభువుని నువ్వు అంగీకరించి నీ కొరకు అనిపించిన శిక్షను జ్ఞాపం చేసుకొని ఆయనను ఆ మారు మనసు అనుభవం ద్వారా ఆయనను ఆరాధిస్తూ రక్షణానుభవం నడిచిన తర్వాత ప్రేమితుడా, నీలో క్రీస్తు ఉండాలి, నీ పైన క్రీస్తు ఉండాలి. కనిపించేది నీ చూపు క్రీస్తులాగా ఉండాలి, నీ మాట క్రీస్తులాగా ఉండాలి, నీ తలంపులు క్రీస్తులాగా ఉండాలి, నీ క్రియలు నీ చర్యలు క్రీస్తులాగా ఉండాలి. అందుకని ఏమంటున్నట్టే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అది కనుక క్రీస్తుని నువ్వు రక్షకునిగా అంగీకరించి కృతజ్ఞతగా రక్షణ అనుభవం పొందిన తర్వాత నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? క్రీస్తులో ఉండవు. శిలువ కార్యం ద్వారా నీకేం జరిగిందని అంటే నీ పాపములన్నీ తీసివేయబడి కొట్టివేయబడి ఆయన శిలువకు రుణపత్రాన్ని మేకులతో కొట్టేశాడు, తుడిచి వేసేసాడు మన పాపాలన్నీ. అందుకని అంటాడు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ రక్షణ పొందినటువంటి వాడందరి సమూహమే సంఘం. ఈ సంఘం ఏంటంటే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. ఆయన రక్తం ఇచ్చి సంపాదించబడ్డావు. కొరింథీ సంఘానికి కూడా రాస్తూ 1 కొరింథీ 6:19 అంటాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచండి. ఈ శిలువ కార్యంలో నీ జ్ఞాపకం రావాల్సింది ఏమిటంటే నీవు ఆయన చేత కొనబడ్డావు రక్తం ద్వారా. కనుక నువ్వేం చేయాలంటే విలువ పెట్టి, ఏ విలువ? ఆయన రక్తపు చివరి ఒట్టు వరకు చిందించి నిన్ను కొన్నాడు, పవిత్రపరిచాడు. అందుకే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. కనుక ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు. నీ కొరకు ఆయన మరణించాడని విశ్వాసంతో ప్రభు కృతజ్ఞతగా నువ్వు ఆయన్ని రక్షకునిగా అంగీకరించావు. మంచిది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే క్రీస్తు యేసునందు ఉన్నావు. కనుక క్రీస్తునందున్న వారికి ఇప్పటి నుంచి శిక్షా విధి లేదు. అది ఇక శిక్షించవలసిన అవసరం లేదు. రెండవ మరణం నీకు రెండవ మరణం లేకుండా నిత్య జీవ ప్రాప్తికి కారణం శిలువలో ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. కనుక యేసునందు జీవం ఉంది. ఆదాము చేసిన పాపం వల్ల, మనం చేసిన పాపం వల్ల మనలో మరణం ఉంది. ఈ మరణాన్ని తీసివేసి ఈ జీవమైన యేసు మనలోకి వచ్చాడు. జీవం మనలోకి రాగానే మరణం తీసివేయబడింది. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే జీవం కలిగిన వారు ఉన్నాం. కనుక ఆయన ఆత్మ యొక్క నియమము మనల్ని ఏం చేసిందంటే పాప మరణ నియమాల నుంచి విడిపించింది. ఆయన జీవం మనలో రావటం వల్ల పాప మరణ నియమాల నుంచి విడిపించింది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని మనం రక్షకుడిగా అంగీకరిస్తే ప్రియమిత్రుడా, ఆయన మనందరి కొరకు పాపముగా చేయబడిన కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి శ్రేష్టమైన మాటలు. సమస్తమును దేవుని వలననేవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. పౌలు గారు అంటున్నాడు, ఈ మాట మాకు అప్పగించాడు. సమాధాన పరిచర్య మాకు అప్పగించాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, ఏమండి, మన అపరాధాలని మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని చెయ్యి విడిచిపెట్టి ఇద్దరి మధ్య సమాధానం పోయింది.
వెంటనే దేవుడు మనతో సమాధానపడ్డాడు. ఆయన ఏం చేశాడు? మన చేయి పట్టుకున్నాడు. కుమారుని చేయి విడిచిపెట్టి ఆయన మన పాపములను ఆయన పైన వేయక ఆయన పాపి ఆయను కనుక ఆయనలో పాపమేమీ లేదు, మన కొరకు పాపి ఆయను కనుక ఆయన చేయి విడిచిపెట్టి దేవుడు మన చేయి పట్టుకున్నాడు. కనుక మనకేం దొరికిందంటే ఇప్పుడు సమాధానం దొరికింది. మనకేంటంటే దేవుడితో సమాధానం దొరికింది. కనుక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానం వారికి మాకు కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుచున్నామని. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసినవ్వండి. ఆయన పాపం లేదు ఆయనలో, మన కోసం ఆయన్ని పాపముగా చేశాను రాస్తున్నాడు ఇక్కడ ఈ మాట పౌలు గారు. ఎందుకంటే దేవుని నీతి అగునట్లు మనందరూ కూడా దేవుని నీతి అగునట్లు. అప్పుడు దాకా అనీతిమంతులం, దోషులం, పాపులం. కానీ మనల్ని ఏం చేశాడంటే నీతిమంతులగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా దేవుడే చేశాడు. అందుకే చేయి విడిచాడు. ఏమండి, పాపమెరుగని ఆయనను బాగా ఇక్కడ ఒక మాట, చాలా మాటలు ఉన్నాయి. ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు అని ఎన్నో మాటలు ఉన్నాయి. ఇక్కడ రాశాడు ఆయన పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా దేవుడే చేశాడు. ప్రియమైన బిడ్డలారా, కనుక దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి శిలువలో ఆయన కొరకు మనకు సమర్పించిన ఆయన త్యాగాన్ని బట్టి మనము ఆయనను బిడ్డలుగా రక్షణ అనుభవంలో జీవించగలుగుతూ ఉంటే, ఆయన రక్తం ద్వారా మనం పవిత్రులుగా చేయబడి జీవితకాలం ఆయనతో కలిసి జీవిస్తే, నువ్వు ఎప్పుడు మరణించినా ఆయన రాకడలో పునరుద్ధానపు శక్తితో మనం మహిమ శరీరంతో లేపబడతాం. ఆయనతో సదాకాలం నిత్య జీవంలో మనం ఉంటాం. కనుక ఆదాము చేసిన పాపం, మనం చేసిన పాపం వల్ల, మనలో పాపం వల్ల మరణం ఉంది. ఈ మరణం వల్ల రెండో మరణం అగ్నిలోకి మనం వెళ్ళాలి. కానీ మనల్ని దేవుడు ప్రేమించి ఆయన ప్రియకుమారుని లోకంలో పంపించి శిలువ కార్యాన్ని చేయించి మనందరి పాపములు ఆయనపై వేసి ఆ శిక్ష ప్రభు మీద వేసి మనం పొందవలసిన శిక్ష ప్రభు మీద వేసి ఆయన శిక్ష అనుభవించినట్లుగా ఆయన మనందరి కోసం ఈ త్యాగం చేశాడు. కనుక దేవుని ప్రేమను బట్టి, యేసుక్రీస్తు గారి సమర్పణను బట్టి ఆయనను మనం దేవునిగా అంగీకరించి ఆయన బిడ్డలుగా మనం జీవిస్తూ ఆయనతో జీవిస్తే ఎప్పుడు మరణించినా ఆయన రాకడలో మనం లేపబడతాం. నిత్యజీవంలో ఆయనతో కూడా మనం సదాకాలం జీవించే వారి ఉంటాం. దేవుడు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.